చౌకీ సెంటర్ కాంచి వచ్చినాక ఒక 15 రోజులు అయితే మొత్తం పని ఇక్కడ 15 రోజులు సుతుండదు మేడం. ఎందుకంటే ఇవి ఒక 2 రోజులు అదొక 2 దాదాపుగా 3.5 రోజులు ఖాళీ నిద్రావస్థలనే ఉంటాయి. సున్నజల్లం అంటే మీకేం పని ఉండదు. 4th మోడ్ లేచిన తర్వాతనే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంటది. ఇప్పుడు విజేత సున్నము అని వాడుతుంటారు కదా, దేనికోసం ఇవన్నీ? విజేత సున్నం అనేది కేవలం రిఫ్రెషింగ్ కోసం. అంటే పొడి వాతావరణం మోల్ట్ పోతుంది. మోల్ట్ పోయిన తర్వాత పురుగు అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా సార్ చెప్పింది ఏంటంటే పొడి వాతావరణాన్ని కల్పించాలంటారు. పొడి వాతావరణం అంటే పచ్చిగా ఉంటుంది. మేము వేసేటప్పుడు ఆకంది పచ్చిగా ఉంటుంది కాబట్టి పురుగు అనేది పొడి వాతావరణం కలగాలంటే సున్నం చల్లితే పొడి వాతావరణం కలుగుతుంది. విజేత కానీ రెక్సా పవర్ కావచ్చు, రెక్సా పవర్ ప్లస్ కానీ ఇవన్నీ చల్లడానికి కారణాలు ఏంటంటే లేచింత కొంతవరకు డిసీజ్ని తట్టుకునే కెపాసిటీ పట్టుకుంటుంది. ఓకే, దానికోసం వాడతారు. ఇంకెటువంటి సమస్యలు వస్తుంటాయి అంటే హెల్దీ పురుగు ఏది మంచిగా రీలింగ్ చేస్తుంది, కొన్ని కింద కూడా పడిపోతుంటాయి కదా, ఎట్లా చూసుకోవాలి అవన్నీ? చూసుకుంటే ఏముండదు మేడం, ఇలా పాల పురుగు అని కొంత ఎప్పుడన్నా ఒకసారి టెంపరేచర్ క్లైమేట్ అనుకూలించక, వాతావరణం అనుకూలించక ఈ పాల పురుగు అనేది కొంచెం ఎఫెక్ట్ చూస్తుంది. పాల పురుగు అంటే అది కొంచెం ఎత్తులు ఉంటుంది. అది ఎట్లా ఏ విధంగా ఉంటుంది అంటే పురుగు అనేది వేరే రకంగా ఉంటుంది. తయారు కావడానికి వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల, అంటే బాగా ఒక్కసారి టెంపరేచర్ హెవీ అయ్యి సడన్ గా కూల్ అయ్యి వాతావరణంలో హెచ్చుతగ్గుల వల్ల ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. దీనికి ఎట్లా ఉండాలి టెంపరేచర్ అనేది? ఎప్పుడు హ్యూమిడిటీ అనేది 70% హ్యూమిడిటీ ఉండాలి. టెంపరేచర్ అనేది 24, 25 ఈ 30 అంటే 28 లోపే ఉండాలి మాక్సిమం గా. ఈ వల్లిపోయిన ఆకు తిన్నా కానీ కొంచెం ప్రాబ్లం ఎదురవుతుంటాయి. ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి. అంటే ఆకు కోసేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు చూసుకుని కోయాలి అంతే. అంటే బయట నుంచి ఇప్పుడు ఎండాకాలం టైంలో ఫిబ్రవరి నుంచి ఈ మధ్య కాలంలో వడగాలు స్టార్ట్ అయినాయి కదా, మరి ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు జనరల్ గా? సంవత్సరానికి మేమైతే 10 పంటలు తీస్తాం మేడం. చాకి చేసినట్లు ఒక్కోసారి 11 పంటలు తీసినాం, నెలకోటి లెక్క. కానీ ప్రస్తుతానికి అయితే 10 తీస్తాను. 10 పంటలు తీస్తున్నారు. ఏ సీజన్ లో జర మంచిగా అనుకూలంగా ఉంటుంది? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇది అనుకూలమైన పంటలు అంటే ఇవే. ఆ టైంలో ఎటువంటి డిసీజ్ ఉండే దీనికి చల్లటి వాతావరణం అనేది అప్పుడు బాగా మేస్తుంది. అంటే చాలా టైం పోతుంది. మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, నేను ఏ విధంగా చెప్పినా అంటే 7 days పోతుంది. అప్పుడు దాదాపుగా 6 ఫస్ట్ ఫీడింగే 6 నుంచి 7 రోజులు మెత్తది. అంటే 14 ఫీటింగ్ లాగా పోతుంది. ఒక్కోసారి 10 ఫీటింగ్ లాగా పోతుంది. 5 రోజుల్లో వండుకుంటుంది. ఇప్పుడు 3 వద్దులో వండుకునేది 2 days ఎక్కువ తింటుంది. అప్పుడు ఇంకా మంచిగా తింటది. ఇంకా తింటది. సైజు పెద్దగా ఉంటుంది. మనం అనుకున్న దానికే ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు 100 అంటే 130 దాకా వెళ్ళినాయి. మాకైతే వెళ్ళినాయి 130 దాకా ఇష్టం. మేము బరువు బాగా వచ్చినాయి. ఎండాకాలం టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు? ఎండాకాలం అనేది చుట్టూ పైన స్ప్రింక్లర్ పెడతాము. చుట్టూ ఫాగర్స్ ఉన్నాయి. చుట్టూ అంటే కేవలం అనేది చుట్టూ పైన స్ప్రింక్లర్ పెట్టి చుట్టూ ఫాగర్స్ పెడితే దాదాపు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. మనం ఉండగలిగితే పురుగు అనేది ఆటోమేటిక్గా ఉండగలుగుతుంది. మనం ఉండలేకపోతే పురుగు సుతం ఉండదు అంతే.